మూవీ ఎంతో సందడిగా ఉన్న మార్కెట్ తో మొదలవుతుంది. మార్కెట్ లో వెజిటబుల్స్, చికెన్స్ వంటివి అమ్ముతున్నారు, కొంటున్నారు. ఒక ఉమెన్ మార్కెట్ ఉన్న దారిలో లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక షేమెన్ దగ్గర కొంతమంది ఉమెన్స్ తమ హస్బెండ్స్ యొక్క బిహేవియర్ లో ఉన్నటువంటి చేంజెస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక స్పెషల్ మెడిసిన్ అనేది బాగా ఎఫెక్టివ్ గా ఉంటుందని డిస్కస్ చేస్తున్నారు. ఆ ఉమెన్స్ షేమన్ నుంచి తమ హస్బెండ్స్ ఎప్పుడు కూడా లాయల్ గా మాక్సిమం గా ఇంట్లోనే ఉండేలా చేసేటువంటి ఒక మంత్రం కావాలని అడుగుతున్నారు. అంతేకాదు వాళ్ళు ఎక్స్ట్రీమ్ వేలో బ్యూటిఫుల్ గా కనిపించాలని కూడా కోరుకుంటున్నారు. ఆ ఉమెన్ షేమన్ కు ఒక పేపర్ ఇస్తుంది. దానిపై లెండ్రిక్ అని రాసి ఉంటుంది. షేమన్ పేరు ఆయు. ఆమె ఆ మహిళను లోపలికి తీసుకెళ్తుంది. లెండ్రిక్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఒక యాన్షియంట్ జపనీస్ లో వాడేటువంటి ఒక లవ్ వశీకరణ మ్యాజిక్ అని చెప్తుంది. ఆయు ఆ మహిళను హెచ్చరిస్తూ దీని ఎఫెక్ట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో రిస్క్ కూడా అంతే పెద్దదని చెప్తుంది. కానీ ఆ మహిళ ఏ రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆయు ఒక రిచువల్ చేసి ఒక విషయాన్ని చెప్తూ ఆ పర్సన్ యొక్క హార్ట్ అనేది ఇప్పుడు ఈ ఉమెన్ దగ్గర లేదు. దాన్ని వెంటనే తిరిగి తీసుకురావాలంటే బాగానే డబ్బుని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఉమెన్ ఆయు చేతిలో గట్టిగానే డబ్బు పెట్టేస్తుంది. చేతిలో డబ్బు వచ్చి పడిన వెంటనే ఆయు అంటుంది ఆ మనిషి యొక్క హృదయంలో అతనికి ఉన్నటువంటి అతిపెద్ద భయాన్ని నింపేస్తానని చెప్తుంది. ఆయు తన శిష్యుల్ని యూజ్ చేసేసి ఒక సమాధి తవ్వించి ఒక డెడ్ బాడీని బయటకు తీయించింది. ఆయు ఆ డెడ్ బాడీ నోట్ లో ఒక కార్డ్ పెడుతుంది. వశీకరణం కోసం ఆ మనిషి యొక్క అండర్వేర్ కావాలని అడుగుతుంది. ఆ మహిళ దాన్ని ఇచ్చేస్తుంది. ఆయు ఆ అండర్వేర్ తో డెడ్ బాడీ మొహాన్ని తుడుస్తుంది. ఆ తర్వాత ఆమె 60 కార్డ్స్ యొక్క డెక్ ని యూజ్ చేసి కొన్ని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఆ మనిషి యొక్క అండర్వేర్ తో పాటు ఫోటోను ఒక చిన్న బట్టలో కట్టేస్తుంది. అయితే దీని లక్ష్యం ఏంటంటే ఆర్య అనే ఆ పర్సన్ ని పిచ్చివాణ్ణి చేసి ప్రేమలో పిచ్చిని చేసి కంప్లీట్ గా ఆమె కంట్రోల్ లోకి తీసుకురావడం అనేది మెయిన్ ఎజెండా అని చెప్పొచ్చు. ఆయు ఒక విచిత్రమైనటువంటి రిచువల్ ద్వారా ఒక విషయం చెప్తూ తను సక్సెస్ అయితే కార్డ్ పవర్ ని అంటే శైతాన్ ను తన ఓనర్ గా భావిస్తాను, ఫెయిల్ అయితే కార్డ్స్ ని కాల్ చేస్తానని బెదిరిస్తుంది. ఇక రిచువల్ ఎండింగ్ లో కఫన్ లో చుట్టేసినటువంటి ఎన్నో డెడ్ బాడీస్ తో పాటు ఒక మేక లాంటి శైతాన్ అక్కడికి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే మనం ఆర్యాని చూస్తాం. అతను ఇంటికి తిరిగి వచ్చేసి తన భార్య యొక్క అందాన్ని, క్వాలిటీస్ ని మెచ్చుకుంటాడు. బస్ ప్రాబ్లం వల్ల ఇంటికి రావడం లేట్ అయిందని చెప్తాడు. భర్త భార్యల మధ్య రొమాంటిక్ మాటలు జరుగుతాయి. ఆర్య తన వైఫ్ యొక్క స్మెల్ అంటే చాలా ఇష్టం అని చెప్తాడు. అయితే ఇద్దరు కలిసి స్నానం కూడా చేయాలనేటువంటి ఒక నాటి ఐడియాస్ కూడా ఆలోచిస్తారు. బ్రేక్ఫాస్ట్ లో ఆర్య తనకి ఇష్టమైనటువంటి ఫుడ్ ని చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఫుడ్ యొక్క టేస్ట్ ని ఎంతో మెచ్చుకుంటాడు. ఈ టేస్ట్ అనేది అతన్ని తన వైఫ్ యొక్క ప్రేమలో పిచ్చివన్నీ చేసిందని పొగడత తో ముంచెత్తేస్తాడు. అందిని రోజు భర్తను ఆఫీస్ నుంచి లీవ్ తీసుకోమని అడుగుతుంది. ఎందుకంటే తన షాప్ లో ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి తను కూడా లీవ్ తీసుకోవచ్చని చెప్తుంది. కానీ ఆర్య టెన్షన్ లో పడతాడు. నేను కూడా లీవ్ తీసుకుంటే అందిని కూడా షాప్ ని క్లోజ్ చేసేస్తే ఇద్దరం కూడా పేదవారైపోతారని భయపడతాడు. ఆఫీస్ కి వెళ్తూ అందిని తన అత్తగారిని కలవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ వాళ్ళకి గిఫ్ట్ ని కొనడానికి మనీని కొంచెం సేవ్ చేస్తున్నానని చెప్తుంది. ఆర్య ఆ విషయాన్ని తప్పించేసి తర్వాత తన పేరెంట్స్ ని మీట్ అయ్యేలా చేస్తానని చెప్తాడు. మరోవైపు అందిన్ షాప్ లో అందిన్ సిస్టర్ అమారా అండ్ అంకుల్ అందిన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే అమారా అండ్ అంకుల్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిన తర్వాత పెళ్లి టైంలో ఆర్య పేరెంట్స్ రాకపోవడం గురించి మాట్లాడతారు. ఆర్య అంటాడు వాళ్ళకి ఏజ్ అయిపోయింది, పేదలు కాబట్టి రాలేకపోయారని చెప్తాడు. అందిన్ అంతా అర్థం చేసుకుంటుంది. కానీ తన అంకుల్ కి ఎలా నచ్చ చెప్పాలో చాలా కష్టంగా ఉందని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ పెళ్ళై ఇప్పటికి 6 months అయింది. అయితే ఆర్య ఆఫీస్ కి వెళ్తున్న మార్గంలో జాగ్రత్తగా ఉండమని, ఆఫీస్ కి రీచ్ అయిన తర్వాత కాల్ చేయమని తన వైఫ్ చెప్తుంది. తర్వాత అందిన్ తన రెస్టారెంట్ పనుల్లో బిజీ అవుతుంది. ఆమె లెలిన్ తో వాళ్ళు చేసే ఫన్నీ థింగ్స్ వంటివి చూసి ఆ చేసే థింగ్స్ అనేవి పని నుంచి తప్పించుకోవడానికి చేసే వాటిని ఆపమని లైట్ గా తిడుతుంది. ఇక టైం ముందుకెళ్లే కొద్దీ రెస్టారెంట్ లో కస్టమర్ల రద్దీ పెరగడం మొదలవుతుంది. రెస్టారెంట్ కొత్తదైనా కూడా అక్కడ చాలా రద్దీగా ఉంది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఆయు శిష్యులైనటువంటి కీర్తోని కూడా చూడొచ్చు. అయితే అక్కడ ఒక అబ్బాయి తన మొబైల్లో వీడియో తీస్తున్నాడు. సడన్ గా కుక్ చేసినటువంటి ఒక మేకతల యొక్క కళ్ళనేవి ఓపెన్ చేసి చూడడం చూసి భయపడతాడు. అతను కిచెన్ లో నుంచి మేక సౌండ్ రావడం వినేసి మొబైల్ తీసుకుని ముందుకెళ్తాడు. కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత చూస్తే ఫైర్ అవుతున్నటువంటి స్టవ్ నుంచి మేక యొక్క సౌండ్ వస్తుంది. స్టవ్ దగ్గరికి వెళ్తే కుక్ వేర్ నుంచి ఒక భయంకరమైనటువంటి జీవంతో ఉన్నటువంటి మేకతల బయటకు వస్తుంది. ఆ అబ్బాయి ఇదంతా యాదవ్ దగ్గరికి వెళ్లి నేను మేకతల చూసి భయపడ్డానని చెప్తాడు. యాదవ్ పాత్రలోకి చూపించి మేమిక్కడ మేకను మాత్రమే అమ్ముతాం, ఎలాంటి బల్లి గాని పురుగులు మాత్రం కాదని ఫన్నీగా రిప్లై ఇస్తాడు.
ఇక నైట్ ఒక అగ్నిగోళం లాంటి వస్తువు అందిన్ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. సీలింగ్ ద్వారా ఆమె బెడ్రూమ్ లోకి వస్తుంది. అందిన్ బెడ్ ను సర్దుతూ వెళ్తుంటే బెడ్షీట్ కింద ఎవరో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ వెనక్కి తిరగగానే అంతా నార్మల్ గా మారిపోతుంది. అందిన్ వెళ్తుంటే మళ్ళీ విండో తెర వెనకాల ఎవరో కనిపిస్తారు. అక్కడ నుంచి సడన్ గా కఫన్ లో చుట్టబడినటువంటి డెడ్ బాడీ బయటకొచ్చి అందిన్ వైపు వస్తుంది. అంతలోనే ఆమె నిద్ర నుంచి లెగుస్తుంది. కానీ అప్పుడు కూడా ఆమె ముందు అదే డెడ్ బాడీ కనిపిస్తుంది. అప్పుడు ఆర్య వచ్చి ఆమెని కంఫర్ట్ చేస్తాడు. లేట్ గా వచ్చినందుకు సారీ అడుగుతాడు. అయితే ఆర్య స్నానం చేస్తుంటే అందిన్ కంప్లైంట్ చేస్తుంది. అదేంటంటే ఆర్య ఇప్పుడు ఇంట్లో చాలా తక్కువ టైం గడుపుతున్నాడని తన బాధని చెప్తుంది. అప్పుడు ఆర్య అంటాడు తన పని అలాంటిది, బయట తిరగాల్సి ఉంటుందని రిప్లై ఇస్తాడు. అయితే అందిన్ ఇక్కడ భయపడుతుంది. ఎందుకంటే ఆర్య తనను వదిలేసి వెళ్లిపోతాడేమోనని టెన్షన్ అవుతుంది. ఆర్య తన వైఫ్ ని ఓదార్చి తన ఎక్కడికి వెళ్ళనని, అందిన్ లేకుండా తన జీవితం అనేది పూర్తిగా వ్యర్థమని చెప్తాడు. తర్వాత మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆ మహిళ ఆర్యకు కాల్ చేస్తుంది. కాల్ వచ్చిన వెంటనే ఆర్య మాట్లాడడానికి బయటకెళ్తాడు. ఆ మహిళ ఆర్య తనను మర్చిపోతున్నాడని చెప్తుంది. ఇక్కడ అందిన్ కూడా ఆర్య వెనకాల బయటకు వస్తుంది. సడన్ గా ఆర్య ఆమెను భయపెడతాడు. అందిన్ ఆర్యను ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. అయితే ఆర్య అప్పుడు మిస్టర్ నావేర్ ఫోన్ చేశాడని అబద్ధం చెప్తూ ఆర్య రేపు పని కోసం సీమ్రంగ్ వెళ్లాలని చెప్తాడు. అది విన్న అందిన్ మళ్ళీ టూర్ వెళ్లాలని చెప్పేసరికి బాధపడుతుంది. కానీ ఆర్య డబ్బు సంపాదించాలని చెప్పేసి ఆమెను సైలెంట్ గా ఇంకేం మాట్లాడకుండా చేసేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మిస్టర్ నావేర్ తో అందిన్ మీట్ అవుతుంది. ఆర్యను టైం కి ముందే ఆఫీస్ లో చూసి నావేర్ షాక్ అవుతారు. ఆర్య సీమ్రంగ్ వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. నావేర్ వాళ్ళ హస్బెండ్ వైఫ్ రిలేషన్ ని మెచ్చుకుంటారు. ఆర్యని అతని భార్యతో సరిగ్గా గుడ్ బై చెప్పుకోమని చెప్తారు. అప్పుడు ఆర్య మిస్టర్ నావేర్ నైట్ ఫోన్ చేశారు గానీ మార్నింగ్ మర్చిపోయారని చెప్తాడు. ఆర్య అందిన్ ను కంఫర్ట్ చేసి తను ఆమెను మాత్రమే ప్రేమిస్తానని, పని అయిపోయిన వెంటనే రాత్రి ఫోన్ లో లేదా డ్రీమ్స్ లో మాట్లాడుకుందామని నచ్చ చెప్తాడు. తర్వాత అందిన్ ఆర్యకు గుడ్ బై చెప్తుంది. సీన్ కట్ చేస్తే అమారాను చూస్తాం. అమారా రోగో సుక్ము అనేటువంటి ఆత్మను బాడీ నుంచి వేరు చేసేటువంటి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ను ప్రాక్టీస్ చేస్తుంది. అంకుల్ ఆమెను వాన్ చేస్తూ దాంతో గేమ్స్ ఆడొద్దని అంటాడు. అయితే అంకులే ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ని ఆమెకు నేర్పించాడు. ఇక అక్కడ నుంచి అమారా అందిన్ రెస్టారెంట్ కి వస్తుంది. లినిన్ చెప్తుంది కొన్ని రోజులుగా షాప్ అనేది కంప్లీట్ గా ఎంటీగా ఉంది. ఆర్య కూడా సిటీ బయట ఉన్నాడని చెప్తుంది. ఇక అమారా ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఈ రాత్రి అందిన్ తోనే ఉంటానని డిసైడ్ అవుతుంది. అప్పుడే రెస్టారెంట్ లో ఒక మిస్టీరియస్ ఫీమేల్ కస్టమర్ వస్తుంది. లిలిన్ ఆమెకు రెస్టారెంట్ లో ఫేమస్ గా ఉన్నటువంటి ఒక మేకతల డిష్ గురించి చెప్తుంది. దాంతో ఆ ఉమెన్ అలాగే అని ఆ స్పెషల్ డిష్ ని ఆర్డర్ చేస్తుంది. మరోవైపు అందిన్ కొన్ని మేక తలకాయల్ని చెత్తలో వేస్తుంది. ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత అందిన్ ఆ మహిళకు సర్వ్ చేస్తుంది. ఆ మహిళ రెస్టారెంట్ సిచ్యువేషన్ గురించి అడుగుతుంది. అప్పుడు అందిన్ అంటుంది మా షాప్ గత 6 months గా రన్ అవుతుంది. నార్మల్ గా ఎప్పుడు కూడా బాగా రష్ ఉంటుంది. కానీ మీరు వచ్చిన టైమింగ్ లో కొంచెం ఖాళీగా ఉందని చెప్తుంది. అయితే రెస్టారెంట్ అనేది ఖాళీగా ఉండడం వల్ల ఆ మిస్టీరియస్ ఉమెన్ అందిన్ తో కలిసి కూర్చుని భోజనం చేయాలని అడుగుతుంది. ఎందుకంటే తనకు ఒంటరిగా ఉండి భోజనం చేయడం ఇష్టం లేదని చెప్తూ తన దారిలో ఇక్కడ నుంచి వెళ్తుంటే ఇక్కడ దొరికేటువంటి స్పెషల్ ఫుడ్ గురించి వినేసి బాగా క్యూరియాసిటీతో ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఆ మహిళ అందిన్ యొక్క నెయిల్స్ ను చూసి అప్రిషియేట్ చేస్తుంది. అయితే అవి మరింత అట్రాక్టివ్ గా కనిపించాలంటే నెయిల్ పాలిష్ వేసుకోమని సలహా ఇస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఒక నెయిల్ పాలిష్ అందిన్ కు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటుంది. అయితే దాన్ని అందిన్ పొలైట్ గా వద్దని చెప్తూ నేను తెలియని వ్యక్తుల దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకోనని చెప్తుంది. మాటల మధ్య ఆ ఉమెన్ మొబైల్ కు ఒక మెసేజ్ వస్తుంది. దాంతో ఆమె ఫుడ్ అనేది ఏమాత్రం టచ్ చేయకుండానే అక్కడ నుంచి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అయితే వెళ్లే ముందు బిల్ కంటే ఎక్కువగానే తన డబ్బుని ఇచ్చేస్తుంది. అందిన్ ఎక్స్ట్రా డబ్బుని తిరిగి ఇవ్వాలనుకుంటుంది కానీ ఆ ఉమెన్ వినకుండానే అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోతుంది. మరోవైపు యాతో మార్కెట్ నుంచి తిరిగి వస్తుంటే ఆర్యను మరొక మహిళతో ఉండడం చూస్తాడు. రాత్రి అమారా తన సిస్టర్ ఇంటికి వచ్చింది. అందిన్ తన నెయిల్స్ పై నెయిల్ పాలిష్ వేస్తూ ఆ మహిళ గురించి అమారాకి చెప్తుంది. ఆ మహిళ నెయిల్స్ ఇంకా నెయిల్ పాలిష్ చాలా అందంగా ఉన్నాయని చెప్తుంది. అప్పుడు అమారా హస్బెండ్స్ అఫైర్స్ లో చీటింగ్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తూ ఈ కాలంలో అందరూ చెడ్డవాళ్ళుగా తయారవుతున్నారు, సెకండ్ సెటప్లు పెట్టేసుకుని తమ పార్ట్నర్ ని మోసం చేస్తున్నారని చెప్తుంది. అది విన్న అమారా అందిన్ తో ఒకవేళ ఆర్య ఎప్పుడైనా నన్ను మోసం చేసే ధైర్యం చేస్తే మాత్రం నేను అతనికి ఒక మంచి లెసన్ నేర్పిస్తానని జోక్ గా ఆర్య ప్రైవేట్ పార్ట్ ని కట్ చేస్తానని చెప్తుంది. అంతలో ఇద్దరికి ఆటిక్ లో ఎవరో నడిచే సౌండ్ వినిపించడంతో వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ సౌండ్ అనేది బహుశా పిల్లి చేసింది కాదేమోనని డౌట్ పడతారు. అందుకే అందిన్ ఆటిక్ ని చెక్ చేస్తుంది. చుట్టూ చీకటిగా ఉండడం వల్ల అమారాను అల్మారా నుంచి టార్చ్ లైట్ తెమ్మని చెప్తుంది. ఇక అమారా టార్చ్ తెచ్చిన తర్వాత ఆటిక్ లో ఆ డెడ్ బాడీ కనిపిస్తుంది. అయితే అందిన్ టార్చ్ లైట్ తీసుకుని ఆటిక్ లో చుట్టూ చూస్తుంది. చూసి అక్కడ ఏం లేదని చెప్తుంది. ఇక అందిన్ కిందికి దిగుతుండే మళ్ళీ ఆ డెడ్ బాడీ అక్కడ కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా
అందిన్ దానిపై అంత ఫోకస్ అనేది షో చేయదు. ఇక అమర అందిన్ ను ప్రశాంతంగా ఉండి జరిగిందంతా మర్చిపోయి నిద్రపోమని సలహా ఇస్తుంది. అందుకే ఇద్దరు నిద్రపోతారు. కొంతసేపటి తర్వాత అందిన్ తన కాళ్ళలో ఏదో సౌండ్ వినిపించినట్టు అనిపిస్తుంది. అమారా కాళ్ళు అటు ఇటు చప్పుడు చేస్తుందని అనుకుంటుంది. కానీ అమారా నిద్రపోయి ఉండడం చూసి అందిన్ బ్లాంకెట్ పైకి ఎత్తగానే ఏదో కిందికి దిగుతూ కనిపిస్తుంది. అయితే అందిన్ బెడ్ కింద చూసి భయపడుతుంది. ఎందుకంటే బెడ్ కింద పాముందని అమారాకి చెప్తుంది. కానీ అమారాకు అక్కడ ఏం కనిపించదు. ఆమె అందిన్ నువ్వు అనవసరంగా భయపడకని చెప్తుంది. నెక్స్ట్ డే రెస్టారెంట్ లో కస్టమర్లు లేకపోవడం వల్ల అందిన్ పాడైపోయినటువంటి మేక తలకాయల్ని చెత్త దగ్గర పడేయడానికి వెళ్తుంది. యాతో లిలిన్ కు నేను ఆర్యాను మరొక అమ్మాయితో కలిసి ఉండడం చూసామని చెప్తుంది. లిలిన్ దాన్ని భ్రమని చెప్పేసి అవాయిడ్ చేస్తుంది. కానీ యాతో అదే విషయాన్ని నేను చూసింది నిజమేనని స్ట్రాంగ్ గా చెప్తాడు. అంతేకాదు ప్రూఫ్ గా ఒక ఫోటో చూపించాలనుకుంటాడు. నిజంగా దాంట్లో ఆర్య మరొక అమ్మాయితో కార్ లో ఉన్నాడు. అంతలో అందిన్ కూడా అక్కడికి వస్తుంది. యాతో ఆ ఫోటో తీసి చూపిస్తాడు. కానీ ఆ ఫోటోలో తన ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. అందిన్ అదంతా విని ఆర్య ఆఫీస్ వర్క్ మీద సిటీకి బయటకు వెళ్లడం చెప్తుంది. ఇక రాత్రి డోర్ బెల్ రింగ్ అవ్వడంతో అందిన్ కు ఆర్య వచ్చాడని అనిపిస్తుంది. కానీ డోర్ ఓపెన్ చేసి చూస్తే అంకుల్ అమారా యాతో లెలిన్ అక్కడికి వచ్చారు. తర్వాత అందిన్ అమారా యాతో లెలిన్ స్నేక్స్ అండ్ లాడర్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అయితే అంకుల్ కు ఇంట్లో ఏదో ఒక చెడు శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే అతను దాని వెనకాలే ఫాలో చేస్తూ అంకుల్ ఆటెక్కి రీచ్ అవుతాడు. సడన్ గా అక్కడికి అతని దగ్గర ఉన్నటువంటి లైటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. లైటర్ ని మళ్ళీ వెలిగించి చూస్తే అక్కడ మేక లాంటి ఫేస్ ఉన్నటువంటి ఒక శైతాన్ కనిపిస్తాడు. దాంతో అతను భయపడి నుంచి టేబుల్ పై కింద పడిపోతాడు. పైనుంచి పడడం వల్ల అంకుల్ బ్యాక్ సైడ్ కి తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది. అందరు అతనికి హెల్ప్ చేసి మెల్లగా కూర్చోబెడతారు. అంకుల్ అందరినీ కూల్ గా ఉండమని చెప్తాడు. అంతలో ఆర్య అక్కడికి వస్తాడు. అందిన ఆర్యకు వాటర్ ఇచ్చి ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు, ఫోన్ లేదు ఏం లేదు, చివరికి ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అంటుంది. దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంటికి వచ్చి ఒక అందమైన పీస్ఫుల్ గా ఉండేటువంటి భార్యను చూడాలని ఆశించా. కానీ ఇంటికి వస్తేనేమో కంప్లీట్ గా మళ్ళీ కన్ఫ్యూజన్, ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టు ఫేస్ పెట్టే భార్యని చూడాల్సి వస్తుంది. నేను అసలే సిగ్నల్ లేని ఏరియాలో పనిచేస్తున్నానని ఆర్య తన వైఫ్ పై అరుస్తూ ఇరిటేట్ అయిపోయి ఇదంతా చూస్తుంటే నన్ను డైరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని అంటాడు. తర్వాత ఆర్య స్నానం చేయడానికి వెళ్తాడు. అందిన్ తన హస్బెండ్ కి స్నానానికి హాట్ వాటర్ ఇవ్వడానికి వెళ్తే ఆర్య సీక్రెట్ గా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. ఆర్య వెంటనే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి కస్టమర్ తో మాట్లాడుతున్నానని బిజినెస్ అని చెప్పేసి అందిన్ ఏం మాట్లాడకుండా చేయడమే కాకుండా తన వైఫ్ తో నీ బాడీ నుంచి బాగా బ్యాడ్ స్మెల్ వస్తుందని స్నానం చేయమని ఇన్సల్ట్ చేస్తాడు. దాంతో అందిన్ స్నానం చేయడానికి రెడీ అవుతుంటే ఆమె రింగ్ అనేది కింద పడుతుంది. రింగ్ ను పైకెత్తేటప్పుడు షాంపూ బాటిల్ అనేది ఆటోమేటిక్ గా కింద పడి షాంపూ అనేది లీక్ అవుతుంది. ఇక అందిన్ టబ్ లోకి దిగేసి తన గోళ్ళతో తనకున్నటువంటి నెయిల్ పాలిష్ ని తీసేయడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఏకంగా ఆమె గోళ్ళే ఊడిపోతాయి. ఇక అందిన్ టెన్షన్ అయిపోయి టబ్ నుంచి బయటకు వస్తుంటే షాంపూ మీద కాలు జారి కింద పడిపోతుంది. అంతలో పైనుంచి ఒక కత్తెర వచ్చేసి పడుతుంది. కానీ అందిన్ తన ఫేస్ ను పక్కకి తిప్పేసేయడంతో ఆమె జుట్టుపై పడేసి జస్ట్ లో మిస్ అవుతుంది. అర్ధరాత్రి టైంలో ఆర్య ఫోన్ కి ఒక కాల్ వస్తుంది. అయితే అందిన్ ఆ కాల్ ని రిసీవ్ చేస్తుంది. కానీ అటువైపు నుంచి ఎవరు మాట్లాడరు. వెంటనే కాల్ అనేది కట్ అవుతుంది. అనుమానంతో అందిన్ ఫోన్ ని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ సక్సెస్ఫుల్ అవ్వకపోవడంతో ఫోన్ తిరిగి పెట్టేస్తుంది. అంతలో అదే నంబర్ నుంచి ఒక వీడియో కాల్ వస్తుంది. అందిన్ ఆ కాల్ ని రిసీవ్ చేస్తే ఆమె ముందు అక్కడ బెడ్షీట్ తో కప్పబడినటువంటి ఒక చిన్న బేబీ కనిపిస్తాడు. ఆ బేబీ వెనకాల ఒక భయంకరమైనటువంటి ఎంటిటీ కనిపిస్తుంది. సడన్ గా ఆర్య నిద్ర నుంచి లెగుస్తాడు. నిద్ర డిస్టర్బ్ కావడంతో అందిన్ మీద కోపం వచ్చి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పేసి పడుకుంటాడు. మార్నింగ్ అందిన్ తన హస్బెండ్ బ్యాగ్ లో ఒక నెయిల్ పాలిష్ ని కనిపెడుతుంది. ఆమె డైరెక్ట్ గా తన హస్బెండ్ తో ఇదెవరిది, నీ బ్యాగ్ లో ఎందుకుందని అడుగుతుంది. అయితే ఇది లిప్ బామ్ అయితే తనదే అని భావించేది. కానీ నెయిల్ పాలిష్ చూసేసి డౌట్ అనేది మరింత స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఆర్య తన వైఫ్ చెప్పేదంతా డినై చేసి రివర్స్ లో అందిన్ నువ్వు నన్ను పిచ్చోని చేస్తున్నావు, రీసెంట్ గా నువ్వు వింతగా బిహేవ్ చేస్తున్నావు, ఒకసారేమో మేకను చూసి భయపడతావు, మరోసారేమో గోళ్లు తెంపేసుకుంటూ నువ్వు పిచ్చిదానిలా బిహేవ్ చేయడమే కాకుండా నన్ను కూడా అలానే చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు అందిన్ అరుస్తూ నేను పిచ్చిదాన్ని కాదు, నేను చూసింది ఫీల్ అయింది అంతా నిజమేనని అంటుంది. అప్పుడు ఆర్య మరింత హార్ష్ గా మారిపోయి నీకు హాలిజినేషన్స్ వస్తే వెంటనే అంకుల్ ని పిలవమని చెప్తూ కోపంగా అసలు నీ భర్త ఎవరు, నేనా లేక అంకులా, నువ్వు అంకుల్ మీద డిపెండ్ అవ్వడం మానేసుకోమని అరుస్తూ ఉంటాడు. కానీ అందిన్ మాత్రం నెయిల్ పాలిష్ విషయం వదలకుండా క్రాస్ క్వశ్చన్ చేస్తుంది. ఒక స్టేట్ లో ఆర్య ఇది నాదే అని చెప్తాడు. అందిన్ అతను నేను చెప్పేది అబద్ధం అని చెప్పేసి తిట్టేస్తుంది. అంతలో ఆ మిస్టీరియస్ మహిళ అదే వాళ్ళ షాప్ లోకి వచ్చిన ఉమెన్ ఉంది కదా వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ ఉమెన్ ఆర్యని చూస్తే భయపడి ఉన్నట్టు అబ్జర్వ్ చేసేసి ఏమైంది, ఏమైనా దయ్యం చూసావా అని అడుగుతుంది. అందిన్ తన హస్బెండ్ ని కూల్ గా కూర్చోమని ఇంటికి గెస్ట్ వచ్చారని చెప్తుంది. ఆ ఉమెన్ అంటుంది
ఆర్యతో నాకు చాలా ఓల్డ్ రిలేషన్ ఉంది. ఆర్య లేకపోతే నా లైఫ్ ఇప్పటికీ డిస్ట్రాయ్ అయిపోయేదని చెప్తూ తర్వాత మాటల్ని చేంజ్ చేసి నిజానికి ఇది అసలు ఒక బిజినెస్ రిలేషన్. ఆర్య నాకు లోన్ ఇవ్వడంలో హెల్ప్ చేశాడు. దానివల్ల సింక్ అవుతున్నటువంటి నా బిజినెస్ అనేది సేవ్ అయిందని చెప్తుంది. అందుకమే అందిన్ షాప్ ని ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చేసి నా బిజినెస్ కూడా ఒకప్పుడు అలాగే స్ట్రగుల్ అయింది. ఆర్య బిహేవియర్ అనేది చాలా బాగుంటుంది. మీరు అతనికి వైఫ్ గా రావడం చాలా లక్కీ అనేసి ఆర్య లాంటి ఒక కేరింగ్ హస్బెండ్ దొరికాడని చెప్తుంది. ఇక నెయిల్ పాలిష్ విషయంలో ఆ ఉమెన్ ఇంకొక మాట చెప్తూ ఆర్య బహుశా తన కస్టమర్లకు ఇలాంటి గిఫ్ట్లు ఇస్తుండొచ్చని చెప్తుంది. ఇక ఆ మహిళ వెళ్లిన తర్వాత అందిన్ తన హస్బెండ్ కి క్షమించమని అడుగుతుంది. నేను పక్క వాళ్ళ మాటలు నమ్మేసి తప్పు పని చేశానని అనుకుంటుంది. అయితే ఆర్య ఛాన్స్ చూసేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను ఫ్యామిలీ కోసం రోజుల తరబడి హార్డ్ వర్క్ చేస్తున్నా, కానీ నువ్వు గాని మీ అంకుల్ గాని నాకు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు, నాకు ఎలాంటి రెస్పెక్ట్ అనేది లేదని అంటాడు. అది విన్న అందిన్ అతని నుండి క్షమాపణ అడుగుతుంది. అక్కడ నుంచి వెళ్తుంటే ఆర్యకి తన వైఫ్ అందిన్ బ్యూటిఫుల్ రూపంలో కాకుండా చాలా వికృతంగా కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో లెనిన్ యాతోని తిడుతూ నువ్వు నిన్న చెప్పినటువంటి పనికిరాని మాటల వల్లే అందిన్ హెల్త్ ఈ రోజు బాగాలేదని అంటుంది. అయితే లిలిన్ అంటుంది రెస్టారెంట్ అనేది క్లోజ్ చేసి ఉంది, ఎందుకంటే అందిన్ ఫేస్ మొత్తం పాలిపోయి ఒక రోగం వచ్చినట్టు కనిపించిందని చెప్తుంది. ఇంతలో అక్కడికి ఆర్య వస్తాడు. అతని మేకతల డిష్ ని తినాలనుకుంటాడు. ఇక అందిన్ అంకుల్ కూడా అక్కడికి వచ్చేస్తారు. అయితే ఈ రోజు వీకెండ్ అయినా ఆర్య బిజీగా ఉన్నాడని అంకుల్ షాక్ అవుతాడు. అందిన్ ఆర్యకు అతని ఫేవరెట్ ఫుడ్ ని సర్వ్ చేస్తుంది. అంకుల్ యాస్ట్రే అడుగుతారు. అందిన్ వాళ్ళకి కాఫీ తయారు చేయడానికి వెళ్తుంది. అంకుల్ ఇంకా ఆర్య మధ్య వర్క్ రిలేటెడ్ గా కొన్ని మాటలు జరుగుతాయి. అంకుల్ తమ కాఫీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుందని చెప్తాడు. ఇక ఆర్యనేమో క్లయింట్ల నుంచి డబ్బు కలెక్ట్ చేయడం చాలా కష్టం అని చెప్తాడు. ఇక అలాగే మాట్లాడుతూ ఉంటే అంకుల్ లైటర్ కింద పడుతుంది. దాన్ని పైకెత్తేటప్పుడు ఆర్య వెనుక సైడ్ లో ఎన్నో డెడ్ బాడీస్ అంటే పుచ్చాంగులను చూసి టెన్షన్ అవుతాడు. అందుకే అంకుల్ కాఫీ కూడా తాగకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వచ్చి ఒక బుక్ లో ఏదో వెతకడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు ఆయు ఆ మహిళకి అదే మూవీ స్టార్టింగ్ లో మనం చూసినటువంటి ఉమెన్ అందిన్ షాప్ కి వచ్చింది కదా, అండ్ ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వచ్చింది కదా, ఆ ఉమెన్ కి ఆయు ఒక విషయం చెప్తుంది. లింట్రిక్ వశీకరణ మ్యాజిక్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు, ఎందుకంటే ఎవరో దీనికి అడ్డుపడుతున్నారు. ఈ మ్యాజిక్ ను మరింత శక్తివంతం చేయాలంటే ఆ మహిళే ఈ రిచువల్ చేయాలని చెప్తుంది. కాబట్టి రాత్రి ఆ ఉమెన్ సైలెంట్ గా అందిన్ బెడ్రూమ్ లోకి వెళ్లేసి ఆమె జుట్టుతో పాటు ఆమె ప్యాంటీని కొట్టేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చి ఆ మహిళ ఇప్పుడు ఆర్యను తన వశం చేసుకోవడానికి రిచువల్ ని స్టార్ట్ చేస్తుంది. అతన్ని కామంలో పూర్తిగా ఒక అంధుని చేసేసి తన చుట్టూ తిప్పుకునేలా చేయడానికి మంత్రాలు చదువుతుంది. ఇక్కడ ఆర్య విచిత్రంగా బిహేవ్ చేసి బెడ్ నుంచి లేచి వెళ్లిపోతాడు. తర్వాత అందిన్ లేచి ఆర్యను వెతకడం స్టార్ట్ చేస్తుంది. ఇక కిచెన్ లోకి వెళ్లి విండో బయట అబ్జర్వ్ చేస్తే ఒక భయంకరమైనటువంటి నీడని చూస్తుంది. దాంతో భయపడి వెనక్కి తగ్గగానే కొన్ని డెవల్స్ కనిపిస్తాయి. అవి చూసి భయపడి అందిన్ పరిగెత్తే క్రమంలో కింద పడిపోతుంది. అయితే ఇప్పుడు ఆమె తనను తాను ఒక శ్మశానంలో చూసుకుంటుంది. అక్కడ ఆర్య కనిపిస్తాడు. కానీ ఆర్య ఒక సమాధి గోడ మీద తన తలను తాను కొట్టుకుంటున్నాడు. సడన్ గా ఆర్యలో ఒక భయంకరమైనటువంటి మోహన్ చూసి భయపడి అందిన్ పరిగెత్తేటప్పుడు ఆ శైతాన్ అందిన్ యొక్క గొంతుని నొక్కేస్తాడు. అంతలోనే ఆమెకు తన రూమ్ లో ఉండి స్పృహ వస్తుంది. అందిన్ ఆర్యను వెతుక్కుంటూ మిస్టర్ నావీర్ దగ్గరికి వస్తుంది. నావీర్ జోక్ గా మీ హస్బెండ్ బహుశా తన సెకండ్ వైఫ్ దగ్గరికి వెళ్లాడేమోనని జోక్ గా చెప్తాడు. ఇది విని అందిన్ మరింత టెన్షన్ లో పడుతుంది. అయితే నావీర్ ఒక అడ్వైజ్ ఇస్తాడు. ఆర్య ఐడి కార్డ్ లో ఉన్నటువంటి అడ్రస్ కి డైరెక్ట్ గా వెళ్లి మీట్ అవ్వమని చెప్తాడు. కాబట్టి వాళ్ళంతా కలిసి సీమ్రాంగ్ వెళ్లాలని డిసైడ్ అవుతారు. మరోవైపు అంకుల్ అమారాని తీసుకొని అందిన్ ఇంటికి వస్తారు. అమారాతో అంకుల్ అంటాడు నీ సిస్టర్ ప్రాబ్లం నార్మల్ కాదు, బ్లాక్ మ్యాజిక్ ఎవిడెన్సెస్ తో పాటు దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని చెప్తాడు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అంకుల్ కు బ్లాక్ మ్యాజిక్ చేసేటువంటి వస్తువులు కనిపిస్తాయి. అయితే కొంతమంది మంచి వాళ్ళైనటువంటి ముసుగులో ఎన్నో ఘోరమైన పనులు చేయడానికి ధైర్యం చేస్తారని అంకుల్ చెప్తాడు. ఇక అంకుల్ అమారాను ఇంటి యొక్క అన్ని డోర్స్ విండోస్ క్లోజ్ చేయమని చెప్పేసి తర్వాత వాళ్ళు రోగో సుక్మో చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ రోగో సుక్మో చేయడం గురించి క్షేమనైన ఆయుకు తెలిసిపోతుంది. రోగో సుక్మో చేయడం వల్ల అంకుల్ యొక్క స్పిరిట్ అనేది ఒక డార్క్ ప్లేస్ లోకి వెళ్తుంది. అయితే అమారా అంకుల్ బాడీ దగ్గర రూమ్ లో కూర్చుని ఉంటుంది. అంతలో యాటిక్ నుంచి వింత సౌండ్స్ వినిపిస్తాయి. అమారా అంకుల్ ను అక్కడే వదిలేసి యాటిక్ లో ఏముందో చెక్ చేయడానికి పైకి వెళ్తుంది. అంతలో ఒక మేక తల ఆమె ముందుకు వస్తుంది. ఇక్కడ అంకుల్ కు అర్థమవుతుంది ఏంటంటే తను ఒక సమాధి లోపల ఉన్నాడని, ఆయు తనను అక్కడే చంపేయాలని ట్రై చేస్తుందని అర్థమవుతుంది. అందుకే అంకుల్ అమారాని పిలుస్తాడు. అమారా అంకుల్ దగ్గరకు వచ్చి వేరే
వరల్డ్ నుంచి వచ్చేలా చేస్తుంది. ఇక అమారా ఆటిక్ విషయం గురించి అంకుల్ కి చెప్తుంది. ఇక సరే అని ఆటిక్ లో ఏముందని అంకుల్ అక్కడ చెక్ చేసి చూస్తే ఏం కనిపించదు. కానీ అమారా తను చూసిందంతా కూడా స్ట్రాంగ్ గా నమ్ముతుంది. అంతలో ఆ దుష్ట శక్తి అమారాను కింద పడేయాలని ట్రై చేస్తుంది. ఇక అంకుల్ అమారాను తీసుకుని వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. అంకుల్ అమారాతో అందిన్ కు కాల్ చేసి ఈ ఇంటికి రావద్దని చెప్పమని అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేస్ అనేది డేంజరస్ గా మారిపోయింది. అంకుల్ మార్కెట్ లోని తన ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అడగడానికి వెళ్తారని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే లిలిన్ యాతో ఆర్య ఐడి మీద ఉన్నటువంటి అడ్రస్ కి వెళ్లి చూస్తే అది ఫేక్ అని అర్థం చేసుకుంటారు. సడన్ గా వాళ్ళకి ఒక చెట్టు పైన ఏదో వింతగా కనిపిస్తుంది. దాన్ని చూసి భయంతో పరిగెత్తి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక అందెన్ ఆర్య యొక్క మెయిన్ ఆఫీస్ కి వెళ్తుంది. చెక్ చేస్తే అతను ఇక్కడ లేడని యోగ్యకర్తలో పనిచేస్తున్నాడని చెప్తారు. అందరిక లోన్ రిలేటెడ్ మ్యాటర్ ఉందని దాన్ని సెటిల్ చేసుకోవాలనే సాకుతో అతని ఇంటి అడ్రస్ ని అడుగుతుంది. కానీ ఆఫీస్ వాళ్ళు అది ఇవ్వడానికి డినే చేస్తారు. అయితే అందెన్ ఆ ఉమెన్ కనిపించినటువంటి స్నాక్ షాప్ కు వస్తుంది. ఇక యాతో కన్ఫర్మ్ చేస్తాడు ఇదే కరెక్ట్ ప్లేస్, షాప్ లో ప్రమోషన్ జరుగుతుందని అంటాడు. అయితే వాళ్ళు షాప్ లో ఉన్నటువంటి స్టాఫ్ కు ఆర్య ఫోటో చూపించి అతని గురించి అడుగుతారు. అంతలో ఆర్య ఆ ఉమెన్ తో కార్ నుంచి దిగి అదే షాప్ కి ముందుకు వస్తూ ఉంటాడు. అప్పుడు యాతో అందెన్ చేతికి ఒక కత్తి ఇస్తాడు. అందెన్ ఆ కత్తిని తీసుకుని డైరెక్ట్ గా వెళ్లేసి ఆర్య ఛాతిలో పొడి చేస్తుంది. కానీ ఇది రియాలిటీ కాదు. అసలు లిలిన్ యాతోను వీడియో రికార్డ్ చేయమని చెప్తుంది. అందెన్ ఆర్యతో ఉన్నటువంటి ఆ మహిళను హోమ్ బ్రేకర్ అని తిట్టేస్తుంది. ఆర్య అందరి ముందు విషయం తెలిసిపోతే ఇజ్జత్ పోతుందని భయపడేసి ఆ మహిళను తీసుకుని వెంటనే కార్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోతాడు. అందెన్ మాత్రం ఘోరంగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. లిలిన్ యాతో ఆమెను కూల్ చేయడానికి ట్రై చేస్తూ మనం అందరం కలిసి ఆర్యను వెతికి పట్టుకుంటామని చెప్తారు. నెక్స్ట్ డే బ్రోకెన్ హార్ట్ తో అందెన్ తన ఓల్డ్ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో ఆర్య ఒక రోజు అందెన్ ఈటరీలో ఫుడ్ తినడానికి వచ్చాడు. ఆర్య ఫుడ్ చూసి అప్రిషియేట్ చేస్తాడు. అందెన్ అంటాడు షాప్ ను పెద్దగా చేసి బిజీగా ఉండేలా చేయడంలో నేను హెల్ప్ చేస్తానని ఒక ఆఫర్ ఇస్తాడు. అయితే తను తయారు చేసేటువంటి స్పెషల్ డిష్ అనేది మెనూలో మెయిన్ అట్రాక్షన్ అవుతుందని చెప్తాడు. ఇంకొక ఫ్లాష్ బ్యాక్ లో ఆర్య చెప్తాడు నేను కేవలం నా బిజినెస్ ఏ కాదు అందెన్ తో ఫ్యామిలీని బిల్డ్ చేయాలనేటువంటి ఆలోచన ఉందని తన లవ్ ని చెప్పేస్తాడు. ఇక సీన్ ప్రజెంట్ కి వస్తే ఆమె సిస్టర్ అమారా ఆమె దగ్గరకు వస్తుంది. అందెన్ ఏడుస్తూ తన ప్రెగ్నెన్సీ న్యూస్ ని చెప్తుంది. నైట్ అంకుల్ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. ఆర్య మీద లెండ్రిగ్ అనే పవర్ఫుల్ వశీకరణ మ్యాజిక్ చేశారు. ఆ ఉమెన్ ఆర్యను కంప్లీట్ గా తన వశం చేసుకోవాలని చూసింది. ఇప్పుడు అందులో సక్సెస్ కూడా అయిందని చెప్తాడు. అప్పుడు అందెన్ ఏడుస్తూ అంకుల్ తో నాకు పుట్టబోయే బేబీకి తండ్రి అవసరమని చెప్తాడు. ఇక అంకుల్ అందెన్ ను కూల్ చేసి అంతా నేను చేసుకుంటానని చెప్తూ కాన్ఫిడెన్స్ ని ఇస్తాడు. అమారా కూడా అందెన్ తో అంకుల్ మీద నమ్మకం ఉంచమని చెప్తుంది. నెక్స్ట్ డే ఈటరీలో యాతో లెలిన్ ఇద్దరు కూడా ఒక విషయం గురించి డిస్కస్ చేస్తూ ఒకవేళ ఆర్యను పట్టుకున్న వీడియో గనక సోషల్ మీడియాలో వైరల్ అయితే మనం ఇద్దరం ఫేమస్ అయిపోయి రిచ్ అవ్వడం గ్యారంటీ. అంతేకాదు మన స్టోరీ విని డైరెక్ట్ గా ఏదైనా ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ మన దగ్గరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మన లైఫ్ మీద ఒక మూవీ వస్తుందని అది ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో అని ఆలోచిస్తూ యాతో తన క్యారెక్టర్ ని పాపులర్ యాక్టర్ అయినటువంటి జెఫ్రీ నికోల్ ప్లే చేయాలని కోరుకుంటాడు. లిలిన్ అతన్ని ఎగతాళి చేస్తూ నువ్వు ఓపీ కుమిస్ లాగా కనిపిస్తావని చెప్తుంది. అయితే ఈ డిస్కషన్ జరిగిపోయిన తర్వాత లిలిన్ ఒక మేక తలకాయని చెత్తలో వేసి తిరిగి వస్తుంటే లోపల నుంచి ఎవరో ఒక మేక తలని ఆ గొయ్యి నుంచి మళ్లీ తిరిగి విసిరి కొట్టేస్తారు. దాంతో లిలిన్ భయంతో యాతోను పిలుస్తుంది. యాతో వచ్చాక లిలిన్ అంటుంది నేను అక్కడ మేక తలకాయని అందులో పడేసా కానీ ఎందుకో తెలీదు అది మళ్లీ తిరిగి బయటకు వచ్చిందని చెప్తుంది. అయితే యాతో అది ఆ గొయ్యిలో సరిగ్గా పడి ఉండకపోవచ్చు అందుకే అలా వచ్చుంటుందని అనుకుంటాడు. అందుకే అక్కడ చెక్ చేసి చూసి అక్కడ ఏం లేదని చెప్పేసి తిరిగి వస్తుంటే ఒక దుష్టశక్తి యాతోను లాగి గొయ్యి వైపు లాక్కెళ్తూ ఉంటుంది. అయితే లిలిన్ అతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సడన్ గా ఆ గొయ్యి నుంచి ఎన్నో మేకలు బయటకు వచ్చేసి వాళ్ళని హాన్ చేస్తాయి. ఇక వాళ్ళు పరిగెత్తి షాప్ లోపలికి ఎంటర్ అవుతారు. కానీ మేకలు షాప్ లోపలి కూడా వచ్చేయడంతో లిలిన్ యాతోను వదిలి కిచెన్ లోకి రన్ చేస్తుంది. అక్కడ దుష్టశక్తి లిలిన్ ను లాగేసి స్టవ్ లోపలికి తీసుకెళ్తుంది. ఆమె అరుపు వినేసి యాతో వస్తాడు. అంతలో స్టవ్ లో ఆటోమేటిక్ గా ఫైర్ అనేది ఆన్ అవుతుంది. ఏదైనా అక్కడ ఏం జరగకముందే యాతో ఆమెను స్టవ్ నుంచి బయటకు తీసేసి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. రాత్రి అమారా తన సిస్టర్ అందెన్ ను స్ట్రాంగ్ గా ఉండమని అడ్వైజ్ చేస్తుంది. అంకుల్ తనకు ఎన్నో విషయాలు నేర్పించాడని ఈ డేంజరస్ స్పిరిచువల్ వార్ లో దిగడానికి ముందు అందెన్ నుంచి ప్రేయర్ కావాలని చెప్తుంది. అంకుల్ అమారాను జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఈసారి రోగో సుక్మో ఇంతకు ముందు కంటే రిస్క్ ఎక్కువ అని చెప్పేసి తర్వాత ఇద్దరు కూడా కఫిన్ లో పడుకుని రోగో సుక్మో స్టార్ట్ చేస్తారు. రోగో సుక్మో ద్వారా అమారా షేమన్ అయినటువంటి ఆయు దగ్గరికి రీచ్ అవుతుంది. ఆయు నుంచి లెండ్రింగ్ మ్యాజిక్ ద్వారా
ద్వారా యాదవ్ను వశం చేసుకోవాలని కోరుతుంది. మరోవైపు అంకుల్ ఆ శ్మశానంలోకి వచ్చేస్తాడు. అక్కడ ఆయు ఆర్య మీద చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి వస్తువుల్ని దాచుంచింది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే అమారా ఆయును మాటలతో మభ్యపెట్టేసి ఒక ట్రాప్ లో పడేస్తుంది. ఆ ఛాన్స్ ని యూజ్ చేసి అంకుల్ ఆర్య మీద చేసినటువంటి లెంట్రిక్ వస్తువుల్ని వెతికి తీస్తారు. కానీ సడన్ గా ఆయు అంకుల్ దగ్గరికి వస్తుంది. ఆయు వాళ్ళని హెచ్చరిస్తూ మీ బ్లాక్ మ్యాజిక్ అనేది నేను ప్రయోగించినటువంటి తంత్ర విద్య ముందు ఏం పనిచేయదని అంటుంది. అయితే అంకుల్ ఆర్య ఫోటో ఎక్కడ పాతి పెట్టారో తెలుసుకోవాలని అడుగుతాడు. కానీ ఆయు అది చెప్పదు. దీంతో ఇద్దరి మధ్య ఫైట్ మొదలవుతుంది. కానీ ఆయు బ్లాక్ మ్యాజిక్ ముందు అంకుల్ పవర్ అనేది పూర్తిగా బలహీనంగా మారిపోతుంది. మరోవైపు రెండు కఫిన్లు కూడా సడన్ గా గాలిలోకి తేలడం మొదలవుతాయి. ఇక్కడ అమారా ఇప్పటికే దొరికిపోయింది. ఆ ఈవిల్ షేమన్ ఆయు అంకుల్ ను అక్కడే చంపేస్తుంది. అమారా కీర్తన్ చేతుల దగ్గర నుంచి తప్పించుకుని రన్ చేస్తుంది. అంకుల్ చనిపోగానే అంకుల్ డెడ్ బాడీ ఉన్నటువంటి ఆ కఫిన్ అనేది గాల్లో నుంచి పైనుంచి కింద పడుతుంది. ఇక్కడ అమారా కూడా పరిగెత్తి ఎక్కువ దూరం వెళ్ళలేకపోతుంది. కీర్ తో ఆమెను పట్టుకుని క్రూరంగా చంపేస్తాడు. తర్వాత అమారా డెడ్ బాడీ ఉన్నటువంటి కఫిన్ కూడా కింద పడుతుంది. తన అంకుల్ తో పాటు సిస్టర్ ని కోల్పోయి అందిన్ విపరీతంగా ఏడుస్తుంది. ఇక నెక్స్ట్ డే చనిపోయిన వాళ్ళని పూడ్చిపెడతారు. అందిన్ కోపంతో ఆర్యతో ఉన్నటువంటి ఫోటోను బ్రేక్ చేస్తుంది. లిలిన్ ఒక పేపర్ ని అందిన్కి ఇచ్చేసి మీ అంకుల్ దీన్ని నీకు ఇవ్వమని చెప్పారని చెప్తుంది. ఈ పేపర్ లో వాళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్ ని అంతం చేయడానికి చివరి మార్గం చెప్పారు. అందిన్ లిలిన్ ఇంకా యాదవ్ ని తీసుకుని ఈ ఈవిల్ షేమన్ వైపు వెళ్తుంది. వాళ్ళు రాత్రి షేమన్ ఉన్నటువంటి ఏరియాకి రీచ్ అయిపోయి ఆమెను ఫాలో చేస్తారు. ఉన్నట్టుండి ఆయు పర్వతం నుంచి కిందికి దూకేస్తుంది. వాళ్ళు చెక్ చేసి చూస్తే అది నిజంగానే ఆ పవర్ఫుల్ షేమనే అని తెలుస్తుంది. దూకిన తర్వాత ఆమె మిస్టీరియస్ గా అదృశ్యమైపోయింది. కానీ అంతలో ఆయు వాళ్ళ వెనకాలే నిల్చుని కనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే ఆయు ఆ ముగ్గురిని కట్టేసిందని చూడొచ్చు. అందిన్ ఆయుపై నిందలేస్తూ నువ్వు నా అంకుల్ తో పాటు నా సిస్టర్ ని చంపావని అంటుంది. అప్పుడు ఆయు పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇలాంటి రిస్కే ఉంటుందని రిప్లై ఇస్తుంది. ఇక యాతో ఆ ఛాన్స్ చూసి లైటర్ తో తాడుని కాల్చడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆయు అంటుంది ఇక్కడ నుంచి బ్రతికి బయటపడితే ఆ మహిళ దగ్గరికి వెళ్ళండి. ఆమెనే నాకు ఈ పని చేయడానికి నాకు డబ్బిచ్చింది. ఆ ఉమెన్ ఇప్పుడు అంబారావ్ హిల్ లో ఒక పెద్ద ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఆయు తన శిష్యుడైనటువంటి కీర్తోను వాళ్ళందరినీ చంపేయమని ఆర్డర్ ఇస్తుంది. కీర్తో వచ్చేసి వాళ్ళని చంపడానికి కత్తిని పైకి ఎత్తగానే అందిన్ వెనక నుంచి వచ్చేసి అతని మీద అటాక్ చేసి అతన్ని స్పృహ తప్పేలా చేస్తుంది. అందిన్ లెనిన్ యాతోను లెంట్రిక్ వస్తువుని వెతకమని చెప్పేసి నేను ఆ ఉమెన్ ఇంటికి వెళ్తానని డిసైడ్ అవుతుంది. ఇక ప్లాన్ ప్రకారం లెనిన్ యాతో ఆ శ్మశానం దగ్గర వెతకడం మొదలెడతారు. అందిన్ ఆ ఉమెన్ ఇంటి ముందు వచ్చేస్తుంది. అందిన్ బయట నుంచి ఆర్యను చూసి సైలెంట్ గా లోపలికి ఎంటర్ అవుతుంది. అక్కడ ఆర్య ఫ్లోర్ మీద తన తలను కొట్టేసుకుంటున్నాడు. అందిన్ ఆర్యను అర్థం చేసుకోమని చెప్పడానికి ట్రై చేస్తూ నీ మీద బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉంది, దీన్ని ఆపమని చెప్తుంది. అంతలో ఆ మిస్టీరియస్ ఉమెన్ అక్కడికి వస్తుంది. మరోవైపు ఆ ఇద్దరు అనుకున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లేసి ఆర్య యొక్క లెంట్రిక్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అందిన్ ఆ మహిళతో ఈ ఈవిల్ పనుల్ని ఆపమని చెప్తుంది. కానీ ఆ మహిళ తనను ఇన్నోసెంట్ అని చెప్పేస్తూ అందిన్నే బ్లేమ్ చేస్తుంది. ఆ మహిళ ఆర్య మీద తనకున్నటువంటి కోపాన్ని ఎంతో ద్వేషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ నేను ఆర్యకు అన్ని ఇచ్చాను, కానీ అయినా సరే ఆర్య అందిన్నే సెలెక్ట్ చేసుకున్నాడనంటూ ఆ మహిళ ఒక షాకింగ్ నిజాన్ని చెప్తుంది. ఆర్య యొక్క సో కాల్డ్ స్ప్రింగ్ రోల్ బిజినెస్, ఈ పెద్దిల్లు ఆస్తులు సంపదలన్నీ కూడా నిజానికి తనవే అని చెప్పేస్తుంది. అంటే ఆర్య అందిన్తో చేసినటువంటి ప్రామిస్లన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్తుంది. ఇక ఈ విలన్ అందిన్ దగ్గరకు వచ్చేసి ఒక విషయం అడుగుతుంది. ఆర్య నిన్నేమని పిలిచేవాడు, నిన్ను హోమ్ అని పిలిచేవాడు కదా అని రెచ్చగొడుతుంది. అది విన్న అందిన్ కోపంతో నువ్వు నా ఇంటిని ఫ్యామిలీని మాత్రమే కాదు నా అంకుల్ సిస్టర్ ని కూడా చంపవని చెప్తుంది. ఆ ఉమెన్ తనను నిర్దోషం చెప్తూ రివర్స్ గా అందిన్ మీదే తిరిగి ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు అన్ని కంప్లీట్ గా నాశనం చేయడమే మంచిదని చెప్పేసి ఆమె మ్యాజిక్ ద్వారా ఆర్యను అందిన్ ను చంపేలా చేసి ఆమె పైకొచ్చి అటాక్ చేసేలా చేస్తుంది. అందిన్ తనను తాను విడిపించుకొని ఆ ఉమెన్ వైపు ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆ ఉమెన్ అందిన్ కూడా తన వశంలోకి తీసుకుని ఆర్యను రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఉమెన్ అందిన్ కి ఆర్యను చంపమని ఆర్డర్ ఇస్తుంది. దాంతో అందిన్ ఆర్య మీద జంప్ చేస్తుంది. తర్వాత ఆ మహిళ ఇద్దరిని తన వశంలోకి తీసుకుని వాళ్ళని ఒకరితో ఒకరు ఫైట్ చేసేలా చేస్తుంది. మరోవైపు ఫైనల్ గా లెనిన్ యాదవ్ కు ఆర్య అందిన్ లెంట్రిక్ వస్తువులు దొరుకుతాయి. కానీ దాన్ని ఫైర్ లో వేయగానే ఫైర్ అనేది ఆరిపోతుంది. ఇంకేం ఆలోచించకుండా వాళ్ళు దాన్ని లైటర్ తో కాల్చేస్తారు. బ్లాక్ మ్యాజిక్ వస్తువులు కారడం స్టార్ట్ అవ్వగానే ఆ మహిళ నొప్పితో అరుస్తుంది. పరిస్థితి అంతా మారిపోతుంది. ఆ మహిళ కోపంగా మళ్ళీ మ్యాజిక్ చేయడానికి అందిన్ జుట్టును కత్తిరించేస్తుంది. అంతలో అందిన్ అంటుంది నేను ప్రెగ్నెంట్ అని, నా కడుపులో ఆర్య బిడ్డ ఉందిరంటే అప్పుడు ఇది విన్నటువంటి
ఉన్నటువంటి ఆ మహిళ టెన్షన్ అవుతుంది. ఆమె కోపంతో వెంటనే ఆర్యను చంపడానికి వెళ్తుంది. అంతలో ఒక చిన్న అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆర్యాని నాన్న అని పిలిచి గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడు ఆ మహిళ చెప్తుంది, గత 7 ఏళ్లుగా నేను ఆర్య యొక్క లీగల్ వైఫ్ అనే నిజాన్ని చెప్తూ నేను నా బేబీని ఒక తండ్రి లేకుండా చేయాలని అనుకోలేదని చెప్తుంది. అందుకే ఈ బ్లాక్ మ్యాజిక్ హెల్ప్ తీసుకుంది. అయితే ఇక్కడ అందిన్ ఆ మహిళ ఇద్దరు కూడా ఒక విషయం అర్థం చేసుకుంటారు. అదేంటంటే వాళ్ళిద్దరు కూడా ఒకే వ్యక్తి చేత చాలా దారుణంగా మోసపోయారని అర్థమవుతుంది. అంటే ఆర్య ఇక్కడ మరీ బ్యాడ్ గా ఇద్దరు ఆడాలతో డబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడని అర్థమవుతుంది. అయితే నిజానికి ఆర్యపై మ్యాజిక్ ఎఫెక్ట్ వల్ల వేరే ఉమెన్ తో రిలేషన్ లో లేడు. అతను కావాలని ఇదంతా చేస్తూ సీక్రెట్ గా డబుల్ లైఫ్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే వీడు పక్కా ఒక నంబర్ 1 మోసగాడని అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ లో ఉన్నటువంటి అదే మహిళను మళ్ళీ చూస్తాం. ఆమెకు ఒక గిఫ్ట్ వస్తుంది. దాంట్లో ఈ మెసేజ్ ఉంది, లెట్స్ గో హోమ్ టుగెదర్ ఆఫ్టర్ వర్క్ అని రాసింది. ఇక్కడ ఆర్యను మరొక అమ్మాయితో హోటల్లో చూస్తారు. మరోవైపు ఆ షేమన్ దగ్గరికి ఒక మహిళ వచ్చేసి ఎవరి మీదో డెడ్ స్టేక్ బ్లాక్ మ్యాజిక్ చేయమని చెప్తుంది. మరోవైపు హోటల్లో ఒక ఉమెన్ రెడీ అయిపోయి ఆర్య దగ్గరికి వస్తుంది. సడన్ గా ఆమె శైతాన్ గా మారిపోతుంది. ఆర్యను అక్కడే చంపేస్తుంది. తర్వాత రియల్ ఉమెన్ బయటకు వచ్చేసి ఆర్యను ఎంతో ఘోరమైన స్థితిలో చనిపోయి ఉండడం చూస్తుంది. ఈ డెడ్ స్టేట్ బ్లాక్ మ్యాజిక్ చేసి ఆర్యను చంపిన మహిళ ఎవరో కాదు, ఆ బ్యాంక్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఆ ఉమెన్ అని చెప్పొచ్చు. బహుశా ఆమె కూడా ఆర్య చేత మోసపోయి ఉండొచ్చు. ఆర్యను చంపి ఆమె ఈ గేమ్ ని పర్మనెంట్ గా ఎండ్ చేసింది. ఫిల్మ్ ఫైనల్ సీన్ లో అందిన్ తన బేబీని లెనిన్ యాదవ్ కు చూపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు వెకేషన్ లో ఉన్నారు. ఇక్కడతో సినిమా అనేది ఎండ్ అవుతుంది. ఇది లెండ్రిక్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో దట్ కొత్త వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.